హలో! నమస్తే అండి. వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఏం మాట్లాడడానికి అనంటే, పంటి నొప్పికి గల మేజర్ 5 కారణాలు. ఏమేమి ఉంటది? అసలు పంటి నొప్పి ఎందుకొస్తుంది? వాటి నివారణ ఏ రకంగా చేసుకోవాలి? వాటికున్న మెయిన్ రీజన్స్ ఏంటివి? మన చేతుల్లో పంటి నొప్పి నివారించుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. బై ద వే నేను డాక్టర్ ఎం. చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. సో మనం టాపిక్స్లోకి వెళ్తే, మామూలుగా ఎవరికైనా ఒక ఇబ్బంది అనిపించేది అనేది ఒక నొప్పి. అది పంటి నొప్పి అయితే మరీ సివియర్గా ఉంటుంది. మనం ఒకవేళ పంటి నొప్పి సివియారిటీని మనము స్కేల్ చేయాలి అనుకుంటే 1 to 10 తీసుకుంటే ఆల్మోస్ట్ 9, 10 రేంజ్లో ఉంటుంది. అంటే ఒక నొప్పిని మనం పరిగణలోకి తీసుకుంటే ఫస్ట్ మేజర్ పెయిన్ వచ్చేసి ఇయర్ పెయిన్ అండ్ సెకండ్ ఈజ్ ద టూత్ పెయిన్. అంత సివియర్గా ఉంటుంది. మరి పంటి నొప్పిని మనం నివారించవచ్చా, లేదంటే నొప్పి ఆల్రెడీ మనకు ముందే వస్తుంది అనేది మనం ఏమైనా తెలుసుకోవచ్చా? దానికి మెయిన్గా 5 రీజన్స్ ఉంటాయి. ఏమేమిటివి అంటే, ఒకటి దంతక్షయం, డెంటల్ కేరీస్ అంటాం. రెండవది చిగుళ్ళ సమస్య, మనకు పంటికి ఉండే చిగుళ్ళ సమస్య. మూడవది పళ్ళ వరుస సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్, వాటి వల్ల వచ్చే పెయిన్. నాలుగవది ఒకవేళ ఏదైనా ఒక పన్ను మిస్ అయితే కనుక, ఏదైనా ఒక పన్ను మిస్ అయినా, పన్ను లేకున్నా, ఎలాంటి కారణం చేతైనా ఏమైనా ఇష్యూస్ వస్తాయా దానివల్ల వచ్చే నొప్పి గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మన యొక్క అలవాట్ల వల్ల. సో ఈ 5 కారణాల గురించి మనం చర్చిద్దాం. ఇది ఒక వీడియోలో కానీ మల్టిపుల్ వీడియోస్లో కూడా జరుగుతుంది. మేము మీకు ప్రతి కారణంకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మీకు కావాల్సిన నివారణ చిట్కాలు అనేటివి చెప్తాం. సో బేసికల్గా ఇక్కడ తీసుకుంటే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు మన పన్నును తీసుకుంటే మన పంటికి ఏమేమి భాగాలు ఉంటాయండి? మన పన్ను నోట్లో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎముక లోపల పెద్దగా ఉంటుంది. నోట్లో కనిపించేది మాత్రం 30%, దాన్ని క్రౌన్ అంటాం. లోపల ఉన్న భాగాన్ని మనం దాన్ని రూట్ అంటాం. వేరు లాంటిది అన్నట్టు. సో ఆ రూట్ కవరేజ్ మొత్తం, రూట్ పైన మొత్తం మనకు చిగురు అనేది అతుక్కొని ఉంటుంది. సో ఇక్కడ పంటిని తీసుకుంటే మెయిన్ పన్ను, దానిలో ఉన్న భాగాలు ఏంటివి? ఎనామిల్, డెంటిన్ అనేది, ప్లస్ దాని లోపల ఉండే నర్వస్ సిస్టమ్, పల్ప్ అంటాం అన్నట్టు. పంటికి వచ్చే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై, ప్లస్ దాని పైన ఉన్న చిగురు, చుట్టూ ఉన్న ఎముక. సో వీటి వల్ల మనకు, వీటిలో ఏమైనా చేంజెస్ వచ్చినా, ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా అయినా మనకు ఇలాంటి నొప్పి వస్తుంది. ఫస్ట్ థింగ్ దంతక్షయం, డెంటల్ కేరీస్ అంటాం. డెంటల్ కేరీస్ అంటే ఏంటిది అంటే, పళ్ళు పుచ్చిపోతాయి కదా, ఆ పుచ్చిపోవడాన్ని మనం దంతక్షయం అంటాం. ఇది ఎందువల్ల అవుతుందంటే, ఒకటి మనము తీసుకునే ఫుడ్ కానీ ఎక్కడైనా ఇరుక్కుపోయి అట్లే మనం సరిగ్గా బ్రష్ చేసుకోకుండా అట్లే ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ ఇరుక్కుపోయిన ఫుడ్ పైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా అనేది ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాక్టీరియల్ గ్రోత్ పెరిగేసి యాసిడ్ రిలీజ్ అవుతుంది. యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనకి ఈ యొక్క ఎనామిల్ అనేది మొత్తం కరిగిపోతుంది. సో కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, స్లోగా ఎనామిల్ పోయినప్పుడు దాని డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల అక్కడ మనకు జుమ్మని లాగడం, సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో ఇదంతా క్షయం మనం డిఫరెంట్ స్టేజ్కి చూసుకుంటే, ఇనీషియల్గా ఫస్ట్ స్టేజ్లో ఒక బ్లాక్ పిట్ లాగా తయారవుతుంది. అప్పుడు మీకు పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ నోట్లో చూస్తే మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. మీరు ఆ టైంలో వచ్చినా మేము దానికి ఫిల్లింగ్ చేసేస్తాం. అంటే సేమ్ ఏమైతే బ్లాక్ స్పాట్ ఉందో, ఆ ఇన్ఫెక్టెడ్ పార్ట్ అంతా, కేరీస్ అంతా క్లీన్ చేసేసి సేమ్ పన్ను కలర్లో కలిసిపోయేటట్టు ఒక ఫిల్లింగ్ చేస్తాం. సో దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది అంటే, ఒకవేళ అప్పుడు కూడా మనం రెస్పాండ్ కాలేదు అంటే, ఈ బ్లాక్ స్పాట్ అనేది ఇంకొంచెం లోపల వరకు ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా పెద్దగా అయిపోతుంది. అంటే డెంటిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. డెంటిన్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే, డెంటిన్కి డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. అది చాలా సెన్సిటివ్. అంటే ఇప్పుడు మనకి జివ్వుమని లాగుతూ ఉంటుంది. మనం అట్లా అప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయంటే, మీరేమైనా తిన్నది అందులో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా చల్లటిది కానీ, వేడిది కానీ, పుల్లటిది కానీ ఏమైనా తీసుకున్నప్పుడు పళ్ళు జుమ్మని లాగుతాయి. ఆ టైంలో వచ్చినా కూడా మనం ఈ ఫిల్లింగ్తో చేసేసేయచ్చు. ఆ టైంలో కూడా మీరు రెస్పాండ్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఈ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ స్టేజ్కి వెళ్తుంటుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మీకు ఒక 8 to 10 సెకండ్స్ ఉంటుంది. తర్వాత కంటిన్యూస్గా ఉండడం, ఎక్కువ ఉండడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ దంతక్షయం అనేది, ఈ డెంటల్ కేరింగ్, పళ్ళు పుచ్చిపోవడం అనేది మన లోపల ఉన్న వేరు భాగం, అంటే మన పంటికి వచ్చే బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఏరియాకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఇట్లాంటిది వస్తుంది. మీరు ఆ టైంలో కూడా వస్తే ఆప్షన్ ఏముంటుంది అంటే, మేము ఒక చిన్న ఎక్స్రే తీసుకొని చూస్తాం. చూసినప్పుడు ఒకవేళ ఈ దంతక్షయం అనేది ఆ వేరుకు దగ్గరగా ఉంది కానీ ఇన్వాల్వ్ కాలేదు, వేరుకు టచ్ అవ్వలేదు అంటే కనుక పల్ప్ ప్రొటెక్షన్ ఫిల్లింగ్స్ అని ఉంటాయి. అంటే ఏంది అని అంటే, మనకు 2-3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కలిపి చేస్తాం. అంటే కింద వచ్చేసేసి మనకి పల్ప్ మెడికమెంట్ అంటాం. అంటే ఈ ఇన్ఫెక్షన్ ఉన్న పార్ట్
ఇంకా మనకు పల్ప్కి కానీ బ్లడ్ సప్లై నర్వ్ సప్లై ఏరియాకి రీచ్ అవ్వకుండా దాన్ని కాపాడేటట్టు దాన్ని హీల్ అయ్యేటట్టు ఒక మెటీరియల్ పెడతాం. దాని తర్వాత ఒక హై స్ట్రెంగ్త్ సిమెంట్ అనేది పెడతాం. దాని తర్వాత కాస్మెటిక్ అంటే మీ పంటి కలర్లో కలిసి కాంపోజిట్ అనేది పెడతాం. సో ఇట్లాంటి 3 ఫిల్లింగ్స్ కలిపి పెడితే ఏమవుతుందంటే దాన్ని పల్ప్ ప్రొటెక్షన్ ఫిల్లింగ్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీ యొక్క ఇన్ఫెక్షన్ అక్కడనే అరెస్ట్ అయిపోయి మీకు ఫర్దర్గా పెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్స్రే తీసుకున్నప్పుడు కనుక ఈ దంతక్షయం అనేది కింది వరకు వెళ్ళిపోయింది, పల్ప్ అనేది అంటే ఈ బ్లడ్ సప్లై నర్వ్ సప్లై వరకు ఇన్వాల్వ్ అయింది అంటే ఇంక ఆప్షన్ లేదండి, మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఈ లోపల ఉన్న బ్లడ్ సప్లై నర్వ్ సప్లై వరకు మొత్తం క్లీన్ చేసేసి ఒక గట్టపర్చ పాయింట్స్ అనేటివి బయోకంపాటబుల్ మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్తో దాన్ని సీల్ చేసేసి పైన మొత్తం ఒక హై స్ట్రెంగ్త్ సిమెంట్ తోటి టూత్ని మళ్ళీ బిల్డప్ చేసి దానిపైన ఒక క్యాప్ తొడుగు అనేది ఇస్తాం. సో ఇక్కడ స్టేజ్ బై స్టేజ్ తీసుకుంటే మీరు ఎంత ఇనీషియల్గా కనుక రెస్పాండ్ అయితే మీకు అసలు అంత నొప్పి తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివిటీ అనేది కూడా ఒక రకమైన డిస్కంఫర్టే. ఆ సెన్సిటివిటీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసినా కూడా ఫిల్లింగ్తో అయిపోతుంది. ఒకవేళ సివియర్ సెన్సిటివిటీ పోయి పెయిన్ అనేది స్టార్ట్ అయింది అంటే కనుక మనం ఏం చేయలేమండి, దాన్ని ఖచ్చితంగా మనము వచ్చి రూట్ కెనాల్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు రూట్ కెనాల్ కూడా చేసుకోలేదు, ఆ స్టేజ్లో కూడా రాలేదు, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం నొప్పి తగ్గిపోయింది అనుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది పంటి కింది వేరు భాగం నుండి కింద ఎముకకి వెళ్తుంది. అప్పుడు ఏమంటాం దాన్ని పెరియాపైకల్ యాబ్సెస్ లేదంటే సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే కింద ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది. కింద ఎముక అనేది అరిగిపోయిందంటే పళ్ళు అనేది లూజ్ అవ్వడం కానీ లేదంటే బాగా వాపు రావడం కానీ విపరీతమైన పెయిన్ రావడం కానీ అట్లాంటివి స్టార్ట్ అవుతాయి. అట్లాంటిది ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ట్రై చేయొచ్చు, మనము మళ్ళీ రూట్ కెనాల్ చేసేసి కింది వరకు మెడిసిన్ పంపించేసి అదంతా హీల్ చేసి మళ్ళీ మామూలుగా చేయడానికి. కొన్నిసార్లు ఎక్కువైందంటే కనుక మీకు ఆ దంతం తీసేసేసి అక్కడ మళ్ళీ ఇంప్లాంటో బ్రిడ్జో పెట్టుకోవాలి. సో ఇదంతా జర్నీ తీసుకుంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మనం కనుక రెగ్యులర్గా బ్రష్ చేసుకుంటున్నాము, బాగా క్లీన్ చేసుకుంటున్నాము, ఈ ఎక్కువ షుగర్ ఫుడ్స్ తీసుకోకుండా, ఎక్కువ యాసిడ్ ఫుడ్స్ అంటే ఈ కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఎక్కువ తాగకుండా ప్రాపర్గా క్లీన్ చేసుకొని ఫ్లాసింగ్ కూడా చేసుకొని నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకొని ఏం తిన్నా కూడా నోట్లో వాటర్ వేసుకొని పుక్కరించడం అవన్నీ చేస్తే కనుక ఈ దంతక్షయాన్ని నిర్మూలించవచ్చు. అండ్ ఈ దంతక్షయం ఎట్లా అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ డిజీజ్. అంటే ప్రపంచంలో మనకి ద ఫస్ట్ కామన్ డిజీజ్ ఏంటంటే కామన్ కోల్డ్, అండ్ ఇది ఏంటంటే సెకండ్ కామన్ డిజీజ్ ఏంటంటే దంతక్షయం. సో మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి. మేము వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.